అందరికీ నమస్కారం. ఈ ఒక్క వ్రతం చేస్తే ఎన్నో జన్మల పాపాలు నశిస్తాయని మీకు తెలుసా? శ్రీరాముడి నామం జపిస్తే సాక్షాత్తు మోక్షం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. అయితే ఆ మహా పవిత్రమైన శ్రీరామనవమి వ్రతం ఎలా చేయాలి? పేదవారైనా ఈ వ్రతం చేయగలరా? దీనిలో దాగి ఉన్న రహస్యం ఏమిటి? ఇవి అన్నిటికీ సమాధానం చెప్పే అగస్త్య మహర్షి సుతీక్షుని మధ్య జరిగిన ఈ దివ్య సంభాషణను ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో చూసే ముందు ఒక్క చిన్న లైక్ చేసి నా ఛానల్ను సపోర్ట్ చేయండి. పరమ పవిత్రమైన నైమిసారణ్యంలో తపస్సులో లీనమై ఉన్న మహామహుడు అగస్త్య మహర్షి. ఆయన చుట్టూ జ్ఞానాన్ని పొందడానికి చేరిన శిష్యులు. ఆ శిష్యులలో ఒకరు గురువుకు అత్యంత ప్రియమైన వాడు, శ్రీరామ భక్తిలో మునిగిపోయిన సుతీక్షుడు. ఒకరోజు వినయంతో చేతులు జోడించి ఇలా అడిగాడు, గురుదేవా, ఈ లోకంలో పాపాలతో బాధపడుతున్న జనులను రక్షించడానికి సులభమైన మార్గం చెప్పండి. అప్పుడు అగస్త్య మహర్షి చిరునవ్వుతో ఒక మహారహస్యాన్ని వెల్లడించాడు. చైత్రమాస శుక్లపక్ష నవమి రోజున పునర్వసు నక్షత్రంలో అయోధ్యలో కౌసల్య గర్భంలో అవతరించినది సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీరాముడు. ఆ దివ్య దినమే శ్రీరామనవమి. శ్రీరామనవమి రోజున ఉదయం నుంచే ఉపవాసం ఉండి మనసును భగవంతునిపై కేంద్రీకరించాలి. రాత్రి జాగరణ చేసి రామాయణం వినడం లేదా చదవడం చేయాలి. షోడశోపచార పూజతో శ్రీరాముడిని ఆరాధించాలి. జాగరణ అంటే కేవలం నిద్రపోకపోవడం కాదు, మనలోని జ్ఞానాన్ని మేల్కొల్పడం. భక్తితో పూజ చేసి పాయసం నైవేద్యంగా సమర్పించి దానం చేసి ఇతరులకు అన్నదానం చేయాలి. అలా చేస్తే ఎన్నో జన్మల పాపాలు అగ్నిలో పడిన పత్తిలా భస్మమైపోతాయి. అప్పుడు సుతీక్షుడు అగస్త్యుల వారిని ఇలా అడిగాడు, గురుదేవా, పేదవారు ఎలా చేయగలరు అని అడిగాడు. అగస్త్యుడు చెప్పిన సమాధానం మన హృదయాన్ని తాకుతుంది. భగవంతుడు ధనవంతులకే కాదు, ఎవరి శక్తి మేరకు వారు మట్టితోనైనా శ్రీరాముని ప్రతిమ చేసి భక్తితో పూజిస్తే చాలు. శ్రీరామ అనే నామమే తారక మంత్రం. కాశీలో మరణ సమయంలో సాక్షాత్తు పరమశివుడు కూడా మన చెవిలో ఈ మంత్రాన్నే చెబుతాడు. మంత్రాలు తెలియకపోయినా, పదాలు రాకపోయినా ఒకసారి భక్తితో శ్రీరామ అని పిలిస్తే చాలు, పాపాలు నశిస్తాయి, మోక్షం లభిస్తుంది. ఈ వ్రత కథను విన్నా, చదివినా, భక్తితో ఆచరించినా శ్రీరామచంద్రుడు అష్టైశ్వర్యాలను ప్రసాదించి చివరికి మోక్షాన్ని అనుగ్రహిస్తాడు. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ను సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.